హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుండి ఫస్ట్ చాప్టర్ వేవ్స్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఫ్రమ్ ఫేమస్ పబ్లికేషన్స్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాటి నుంచి డిఫరెంట్ మోడల్స్ మనం ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. సో వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఎంటర్ అయిపోదాం. సో బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్కి సంబంధించిన అన్ని చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రైట్ నో మనం సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ వేవ్స్ చాప్టర్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం స్టూడెంట్స్, ఓకేనా. అండ్ ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ చూస్తే ఓవరాల్గా 8 టాపిక్స్ మనకు ఉన్నాయన్నమాట. ఈ టాపిక్స్ అన్నిటి గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎంసెట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ సెషన్స్ ఇప్పుడు మనకి రన్ అవుతున్నాయి స్టూడెంట్స్, ఓకే. అండ్ ఓన్లీ ఫిజిక్సే కాకుండా 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉంటుంది స్టూడెంట్స్. అందుకోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి లైక్ ఇచ్చేయండి, ఓకే. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసేద్దాం. ఏ స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ కెన్ బి రిప్రజెంటెడ్ బై అన్ ఈక్వేషన్ లైక్. సో స్టాండింగ్ వేవ్ అంటే వేవ్ అలా స్టాండ్ అయిపోయి ఇలా ఫిక్స్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని స్టాండింగ్ వేవ్ అంటాం. సో ఆ స్టాండింగ్ వేవ్కి ఒక ఈక్వేషన్, సో దాన్ని ఒక ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయాలంటే ఏ ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాం. సో 4 ఆప్షన్స్ ఇచ్చేసారు. దాంట్లో మీ ఆప్షన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. సో 2a sin kx minus omega t, లేదంటే sin kx into cos omega t, లేదంటే సైన్ ప్లస్ కాస్, లేదంటే సైన్ ప్లస్ కాస్లో చూడండి ఈ రెండిట్లో మనకి లిటిల్ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో వీటిలో ఏ ఈక్వేషన్తో మనం స్టాండింగ్ వేవ్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఐఎమ్ గివింగ్ యూ టైమ్ ఆఫ్ 3 seconds స్టూడెంట్స్. ఈ 3 secondsలో మీ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ద ఎండ్ ఆఫ్ దిస్ 3 seconds నేను ఆన్సర్ని రివీల్ చేస్తాను, ఓకే స్టూడెంట్స్. సో ఈ 3 seconds టైంలో ఆన్సర్ మీరు ట్రై చేయడానికి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్ ఈస్ ద 1, 2 and 3. సో ఐ విల్ రివీల్ ద ఆన్సర్ స్టూడెంట్స్. సో నేనైతే ఆప్షన్ సి అని అనుకుంటున్నాను. మన వెరిఫై మిషన్ ఏం చేస్తుందో చూద్దాం. ఎస్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద ఆప్షన్ సి అనమాట. సో స్టాండింగ్ వేవ్ అయితే మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. అలా కాకుండా నార్మల్ వేవ్ అనుకోండి, నార్మల్ది అయితే కనుక అప్పుడు మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. స్టాండింగ్ వేవ్ అయితే ఇట్లా, నార్మల్ది అయితే ఇట్లా మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్, ఓకేనా. నార్మల్ వేవ్ అయితే ఇట్లా. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, ఓకే. ఎసర్షన్ వచ్చేసి డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ అసిమెట్రిక్ ఇన్ సౌండ్ అనమాట, ఓకేనా స్టూడెంట్స్. ఇదేమో ఎసర్షన్ అనమాట. సో డాప్లర్ ఎఫెక్ట్ అనేది అసిమెట్రిక్ అండ్ దాని యొక్క రీజన్ వచ్చేసి ఏంటంటే ఇన్ సౌండ్ అపారెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ ద మెథడ్ ఆఫ్ ఇండ్యూసింగ్ రిలేటివ్ మోషన్. ఇది రీజన్. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఎసర్షన్ కరెక్టా, రీజన్ కరెక్టా? తెలుసు కదా మనకి ఎసర్షన్ రీజన్ టైప్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో. ఎసర్షన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రీజన్ అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట స్టూడెంట్స్, ఓకేనా. సో 2 స్టేట్మెంట్స్ రైటో కాదో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు 2 స్టేట్మెంట్స్ రైట్ అనుకోండి, అప్పుడు 2వ స్టేట్మెంట్ కనుక కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకోండి. సపోజ్ చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. సో ఇప్పుడు ఏ స్టేట్మెంట్ కరెక్టే, ఆర్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ ఈ ఆర్ స్టేట్మెంట్ ఏదైతుందో అది ఏ స్టేట్మెంట్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఆర్ స్టేట్మెంట్ కరెక్ట్, బట్ ఈ ఆర్ అనేది ఈ ఏ స్టేట్మెంట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కరెక్ట్ రీజన్ కాదు, అప్పుడు ఆప్షన్ బి పెడతాం. ఆప్షన్ సి ఏంటంటే ఏ స్టేట్మెంట్ కరెక్ట్, బి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, అప్పుడు ఆప్షన్ సి పెడతాం. లేదంటే రెండు లేదంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఒకవేళ ఏ అనేది కరెక్ట్ కాదు, ఆర్ అనేది కరెక్ట్, అప్పుడు ఆప్షన్ డి పెడతాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లోనే చూద్దాం మనం. డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ అసిమెట్రిక్ ఇన్ సౌండ్. సో డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్లో అసిమెట్రిక్, అది సిమెట్రికల్గా ఉండదు అన్నారు. అవును, ఆ స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ వచ్చింది ఏ అనేది కరెక్ట్ అని తెలుసు మనకి. సో ఇక్కడ ఏ కరెక్ట్ ఎక్కడెక్కడ
చూస్తే ఏ ఇక్కడ కరెక్టే, ఇక్కడ కరెక్టే, ఇక్కడ కరెక్టే, ఇక్కడ మాత్రం కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఆప్షన్. ఇదైతే ఆప్షన్ కాదు. ఈ ఆప్షన్ తీసేస్తే ఇంకా 3 ఆప్షన్స్లోనే మనకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రీజన్ అనే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టో కాదో చూద్దాం. ఇన్ సౌండ్ అపారెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్ ద మెథడ్ ఆఫ్ ఇండ్యూసింగ్ రిలేటివ్ మోషన్. సో ఇప్పుడు సౌండ్స్లో ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. సో అబ్జర్వర్ రిసీవ్ చేసే ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చే చేంజ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే కనుక సో ఆ రిలేటివ్ మోషన్ మీద డిపెండ్ అవుతుంది. సో సోర్స్ మూవింగా, లేదంటే అబ్జర్వర్ మూవింగా, లేదంటే సోర్స్ టువార్డ్స్ ద అబ్జర్వర్ మూవింగా, లేదంటే అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ మూవింగా, లేదంటే ఇప్పుడు అబ్జర్వర్ టువార్డ్స్ ద సోర్స్ మూవింగా, లేదంటే అబ్జర్వర్ అవే ఫ్రమ్ ద సోర్స్ మూవింగా అనే దాని మీద ఈ రీజన్స్ మీద మనకి డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇది మెయిన్ రీజన్ అనమాట. ఓకే, సో ఇది ఒకటి సిచ్యువేషన్ ఇక్కడ. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఆర్ రీజన్ చూస్తే ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఆ ఏ కరెక్టే, ఆర్ కూడా కరెక్టే చెప్పేశాను నేను మీకు. కాబట్టి ఇప్పుడు ఇక్కడేమో ఆర్ కరెక్ట్ కాదు అన్నారు, కాబట్టి ఇది కూడా కాదు. సో ఈ 2 ఆప్షన్స్ కాదు, ఈ 2 ఆప్షన్స్ అనమాట మైక్ మిల్ని. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? సో ఎప్పుడైతే ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుంది, ఇంక ఈ 2 ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా కాదు, ఇంకా ఈ 2 ఆప్షన్స్లోనే ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ ఏం చెప్తున్నాయి? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్తున్నాయి. బట్ దానితో పాటు ఈ ఏ ఆప్షన్ అయితే ఏం చెప్తుందంటే ఈ రీజన్ అనేది దీనికి సూటబుల్ అని చెప్తుంది. అది బి ఆప్షన్ అయితే ఈ రీజన్ దీనికి సూటబుల్ కాదు అని చెప్తుంది. ఇప్పుడు రీజన్ సూటబుల్ కాదనేది మీరే ఆలోచించి చెప్పాలన్నమాట. చెప్పండి స్టూడెంట్స్, ఐఎమ్ గివింగ్ యూ 2 సెకండ్స్ ఆఫ్ టైం. ట్రై చేసి చెప్పండి, రీజన్ కరెక్టా కాదా? మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్? సో ద రీజన్ అయితే మాత్రం కరెక్టే స్టూడెంట్స్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అనేది సిమిట్రీగా ఉండట్లేదు. కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ డాప్లర్ ఎఫెక్ట్, ఆ యొక్క అపారెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రిలేటివ్ మోషన్ మీద డిపెండ్ అవుతుంది. అందువల్ల అది సిమిట్రిక్గా ఉండట్లేదు. సో ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అందుకే మనం ఆప్షన్ ఏ పెడతాం. సో ఇప్పుడు ఎస్సర్షన్ రీజన్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇస్తారు, కాబట్టి ఎలా ఆన్సర్ చేయాలో అర్థమైంది కదా స్టూడెంట్స్. సో అది కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. 2 waves of frequency f and amplitude a superimpose with each other. సో 2 వేవ్స్ ఉన్నాయంట. 2 వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ఏ అండ్ 2 వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ ఏ అంట. 2 కలిసి సూపర్ ఇంపోజ్ అయిపోయాయి, ఒకదాని మీద ఒకటి ఇంపోజ్ అయిపోయాయి. సో ద టోటల్ ఇంటెన్సిటీ, ఇప్పుడు దీని యొక్క టోటల్ ఇంటెన్సిటీ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? సో ఈ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక ఈ 2 వేవ్స్కి సేమ్ యాంప్లిట్యూడ్ ఉంది. ఈ సూపర్ ఇంపోజ్ అయినప్పుడు ఫైనల్గా వచ్చే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? ఈ 2 వేవ్స్ యొక్క ఎడిషనే అవుతుంది. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ 2a. అంటే సో రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ 2a. సో రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చింది మనకి, బట్ కావాల్సింది ఏంటంటే రిజల్టెంట్ వేవ్ యొక్క మనకి ఏఆర్ వచ్చింది, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వేవ్. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఐఆర్, ఇంటెన్సిటీ ఆఫ్ ద రిజల్టెంట్ వేవ్. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? ఏనా, 2a, 2a స్క్వేరా, 4a స్క్వేరా? సో ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ 2a వచ్చింది కాబట్టి సార్ ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ కూడా 2a అనుకుంటారేమో. ఇట్స్ నాట్ కరెక్ట్ స్టూడెంట్. ఓకేనా, ఎందుకంటే కనుక మనకి ఇంటెన్సిటీకి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ప్లేస్లో వస్తుంది. ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్కి రిలేషన్ ఇక్కడ మనకి తెలియాలి, అప్పుడు ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఈ రిలేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ అనమాట. సో ఐ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఎంత? 2a. సో 2a హోల్ స్క్వేర్ అనమాట, అంటే 4a స్క్వేర్. సో ఆప్షన్ ఇది ఇప్పుడు ఎస్, విచ్ ఈస్ ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చెక్ చేద్దామా? మన వెరిఫై మిషన్ ఉంది కదా, వెరిఫై చేసి పక్కన పడేస్తుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ నోడ్ అండ్ యాంటీ నోడ్ ఈజ్. ఇప్పుడు మనకి వేవ్ అంటే ఇలా ఉంటుంది, ట్రాన్స్వర్స్ వేవ్ అంటే. సో దీన్నేమో యాంటీ నోడ్ అని అంటాం, అండ్ ఇదేమో నోడ్ అని అంటాం, మళ్ళీ నోడ్ అని అంటాం. అంతే కదా స్టూడెంట్స్, మనం ఇలా లైన్ డ్రా చేసుకోకపోయినా ఇది యాంటీ నోడ్ అంటాం, అండ్ ఇది కూడా నోడ్ అంటాం, ఇది కూడా నోడ్ అంటాం, ఇది కూడా నోడ్ అంటాం, ఇది కూడా నోడ్, అండ్ ఇది నోడ్, ఇది నోడ్. దీస్ ఆర్ ద నోడ్స్ అండ్ దీస్ ఆర్ ద యాంటీ నోడ్స్. ఇవి యాంటీ నోడ్స్.
నోడ్కి యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్. సో చెప్తున్నాను స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. యాంటీనోడ్కి నోడ్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి λ/4 అనమాట. అలాగే నోడ్కి నెక్స్ట్ ఉండే నోడ్కి డిఫరెన్స్ వచ్చేసి λ/2 అనమాట. అలాగే రెండు సక్సెసివ్ నోడ్స్ అంటే ఈ నోడ్ నుంచి ఈ నోడ్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి లాంబ్డా అనమాట. సేమ్ ఇది యాంటీనోడ్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి λ/2 అనమాట. అలాగే యాంటీనోడ్కి ఇంకొక మొత్తం మూడు సక్సెసివ్ యాంటీనోడ్స్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి టోటల్గా అయితే లాంబ్డా వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు యాంటీనోడ్కి నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే λ/4 స్టూడెంట్స్. ఆప్షన్స్ చూద్దాం చూడండి. సో λ ఇచ్చారు, λ/2 ఇచ్చారు, λ/4 ఇచ్చారు, 3 λ/5 ఇచ్చారు. సో ఆప్షన్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటిది అది λ/4 అనమాట. ఓకే స్టూడెంట్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు λ/2. ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్ ఇట్ ఈస్ λ/4. ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ ఓకేనా. రెండు సక్సెసివ్ నోడ్స్ కాకుండా మొత్తం 3 నోడ్స్ మధ్య అయితే కనుక లాంబ్డా. సేమ్ ఇది యాంటీ నోడ్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఒకసారి వెరిఫై చేసుకోవాలిగా మరి మనం. సో ఇట్ ఈస్ λ/4 స్టూడెంట్. సో నెక్స్ట్ an organ pipe with both ends open. సో ఆర్గాన్ పైప్స్ బోత్ ఎండ్ ఓపెన్ అంటే మనకు తెలుసు కదా స్టూడెంట్స్, ఇది ఆర్గాన్ పైపు ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ అనమాట. రెండు ఎండ్స్ దగ్గర ఓపెన్గా ఉందన్నమాట. సో ఎప్పుడు ఓపెన్ ఎండ్ దగ్గర మనకి ఏం ఫామ్ అయితే యాంటీనోడ్ ఫామ్ అవుతుంది, ఖచ్చితంగా తెలిసింది యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. సో దానికి టోటల్ లెంత్ వచ్చేసి ఎంత అంట, విచ్ ఈస్ 25 సెంటీమీటర్స్ అంట. an extra hole is created at the position L/2. సో L/2 అంటే ఖచ్చితంగా మిడిల్లో ఇక్కడ ఇంకొక హోల్ క్రియేట్ చేయడం జరిగిందంట మిడిల్లో. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్డ్ ఈజ్. సో మనకి ఇక్కడ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన దానికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఒకవేళ ఇక్కడే కనుక హోల్ లేదనుకోండి స్టూడెంట్స్, ఏమవుతుందంటే ఇక్కడ యాంటీనోడ్ ఉంది. మనకి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే కనుక డయాగ్రాము ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ యాంటీనోడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ నోడ్ వస్తుంది అంతే. డయాగ్రామ్లో మనం ఇట్లా డ్రా చేసుకునే వాళ్ళం డయాగ్రామ్స్ నిలువుగా, వాళ్ళతో అట్లా కూడా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇట్లా డ్రా చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ యాంటీనోడ్ వస్తుంది, ఇక్కడ యాంటీనోడ్ వస్తుంది అండ్ ఇక్కడ యాంటీనోడ్ వస్తుంది. అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కావాలంటే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కావాలంటే నార్మల్గా ఎల్ లెంత్ ఉన్నది 25 సెంటీమీటర్స్. బట్ ఏం చేసాం మనం ఇక్కడ ఒక హోల్ చేసాం. సో హోల్ చేయడం వల్ల ఈ డయాగ్రామ్ ఎట్లా చేంజ్ అయిపోతుంది అంటే ఇట్ విల్ చేంజెస్ యాజ్, ఇదే డయాగ్రామ్ ఎట్లా చేంజ్ అయిపోయింది అంటే కనుక ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అవుతుందా, ఖచ్చితంగా ఇక్కడ హోల్ కాబట్టి యాంటీనోడ్ ఇక్కడ యాంటీనోడే, అండ్ మధ్యలో ఇక్కడ హోల్ ఉందని చెప్పాం కాబట్టి ఇక్కడ కూడా యాంటీనోడ్ ఫామ్ అవ్వాలన్నమాట. హోల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కనుక మనకి ఇట్లా వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇప్పుడు లెంత్ అంతే, లెంత్ ఏం మారలేదు, లెంత్ సేమే. బట్ ఇక్కడ మనకి ఎన్ని యాంటీనోడ్స్ వచ్చాయి, మొత్తానికి 3 యాంటీనోడ్స్ వచ్చాయి. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత, ఇది ఎల్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఇందాక మీకు చెప్పా కదా నోడ్కి మధ్య డిస్టెన్స్, యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్. అలా చూస్తే ఇప్పుడు యాంటీనోడ్కి మధ్య డిస్టెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2. సో మొత్తంగా చూస్తే మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది, లాంబ్డా వస్తుంది టోటల్ డిస్టెన్స్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి ఎల్ వాల్యూ ఎంత అవుతుంది, లాంబ్డా అవుతుంది. సో నార్మల్గా ఇలా ఉన్న ఆర్గాన్ పైప్స్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. లేదంటే నార్మల్ బేసిక్ ఫార్ములా వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై లాంబ్డా. బేసిక్ ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములా ప్రకారం వెలాసిటీ బై లాంబ్డా. సో దట్ ఇంప్లైస్ మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ కదా, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో లోయెస్ట్ డయాగ్రామ్ ఇదే కాబట్టి వెలాసిటీ డివైడ్ బై లాంబ్డా అంటే ఎంత, ఇక్కడ ఎల్ అంతే కదా, ఎల్ ఈక్వల్ టు వి డివైడ్ బై ఎల్ అంటే ఎంత 25 సెంటీమీటర్స్ అండ్ వి అంటే ఎంత వాళ్ళు ఇచ్చారు కదా, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇట్ ఈస్ 340 మీటర్ పర్ సెకండ్స్. సో ఇక్కడ 340 మీటర్ పర్ సెకండ్స్. సో దట్స్ ఇట్. ఇప్పుడు 340 మీటర్ పర్ సెకండ్స్ బై 25 సెంటీమీటర్స్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ.
ఓకేనా స్టూడెంట్స్. సో నార్మల్గా మనకున్న ఫార్ములా ఏంటంటే విచ్ ఈస్ V/2L ఫ్రీక్వెన్సీ ఫార్ములా V/2L ఓపెన్ పైప్స్లో. బట్ ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి V/LA, ఎందుకంటే మధ్యలో ఒక హోల్ చేశారు కాబట్టి. మధ్యలో ఒక హోల్ చేయకపోతే V/2L, మధ్యలో హోల్ చేశారు కాబట్టి V/L అనమాట. ఇప్పుడు 340 మీటర్స్ పర్ 25 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏంటో చెప్పేయండి. ఈ 4 వాటిలో ఆప్షన్ ఏదై ఉండొచ్చు, ఏమనుకుంటున్నారు స్టూడెంట్స్? గెస్ చేయండి. ఏ ఆప్షన్, ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా? వాట్ యు ఆర్ థింకింగ్? 680 అనుకుంటున్నారా, 340 అనుకుంటున్నారా, 1360 అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అంతా చెప్పేసాను మీకు, జస్ట్ క్యాల్కులేట్ చేయడమే. ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇప్పుడు మీరు సింపుల్గా ఇది క్యాల్కులేట్ చేశారనుకోండి, పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇది మీటర్స్లో ఉంది, ఇది సెంటీమీటర్స్లో ఉంది. సో దీన్ని కన్వర్షన్ చేసుకోవాలి. సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మీటర్స్లో మార్చాలంటే 10⁻². 10⁻² కాబట్టి దాన్ని మనం న్యూమరేటర్లకి తీసుకువెళ్తాం అనమాట. న్యూమరేటర్కి తీసుకెళ్తే 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్ అవుతుంది. సో మీటర్ సెకండ్స్ పక్కన పెట్టేస్తే 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటో మన వెరిఫై మిషన్ చెప్తుంది, విచ్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. నేను ముందుగానే చెప్తున్నాను. దట్ ఈస్ 1360 హెడ్జెస్ అనమాట. సో ఫ్రీక్వెన్సీ అన్నాం కదా, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెడ్జెసే కదా స్టూడెంట్స్. సో ఇట్లా మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం. ది స్టాండింగ్ వేవ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై కంబైనింగ్. సో స్టాండింగ్ వేవ్ని మనం ఎట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు? బై కంబైనింగ్. సో వేటిని కంబైన్ చేయడం ద్వారా స్టాండింగ్ వేవ్ ప్రొడ్యూస్ చేయొచ్చు? రెండు లాంగిట్యూడినల్ ట్రావెలింగ్ వేవ్స్ని కంబైన్ చేయడం వల్ల, రెండు ట్రాన్స్వర్స్ ట్రావెలింగ్ వేవ్స్ని కంబైన్ చేయడం వల్ల, లేదంటే రెండు సైన్సాయిడల్ ట్రావెలింగ్ వేవ్స్. అయితే వాటికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ సైన్సాయిడల్ వేవ్స్లో వాటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ అవి వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అలాంటి వేవ్స్ని కంబైన్ చేస్తున్నా, లేదంటే ఒకవేళ ఆ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి స్టాండింగ్ వేవ్స్ రావాలంటే రెండు వేవ్స్ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేయాలా, లేదంటే రెండు వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేయాలా? అయితే రెండింటికి ఒకటే ఫ్రీక్వెన్సీ, రెండింటికి సేమ్ ఫ్రీక్వెన్సీ, బట్ ఆ రెండు ఒకే డైరెక్షనా, ఆపోజిట్ డైరెక్షనా, లేదంటే అసలు సైన్సాయిడల్ వేవ్స్ కాదు సార్, మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ వల్ల అంటారా? బేసిక్ థియరిటికల్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా స్టూడెంట్స్? సో ఐఎమ్ గివింగ్ యూ 3 seconds ఆఫ్ టైం. సో 3 నెంబర్స్ నేను కౌంట్ చేస్తాను, ఈలోపు మీరు ఆన్సర్ చెప్పాలన్నమాట. ఇట్ ఈస్ ద 1, రెడీ, గో, 2, ఫైనలీ ఫ్రీజ్ 3 స్టూడెంట్స్. సో అయిపోయింది, ఇంకా మీరు పెట్టొద్దు ఇంకా కామెంట్స్. ఇప్పుడు మనం చూద్దాం. ఏ స్టాండింగ్ వేవ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై కంబైనింగ్. ఆప్షన్ ఏంటి? ఆప్షన్ వచ్చేసి సి అనమాట. కావాలంటే వెరిఫై చేద్దాం చూడండి. ఎస్, ఆప్షన్ సి స్టూడెంట్స్. సో 2 వేవ్స్, ఆ 2 వేవ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలి అండ్ వాటికి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, సేమ్ వేవ్ లెంత్ ఉండాలి. మీన్స్ ఫ్రీక్వెన్సీ ఉంటే వేవ్ లెంత్ ఉన్నట్టే, లైక్ దట్. ఈ సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి. సో అలాంటి వేవ్స్ ఎప్పుడైతే రెండు కంబైన్ అవుతాయో, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసే సైన్సాయిడల్ వేవ్స్, అప్పుడు మనకి స్టాండింగ్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కాజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ బీట్స్ ఇన్ సౌండ్స్? సో బీట్స్ ఉంటాయి కదా, ఆ బీట్స్ ఫామ్ అవ్వడానికి కారణం ఎవరు? ఆప్షన్ ఇచ్చారు. డిస్పర్షన్ వల్ల, రిఫ్లెక్షన్ వల్ల, రిఫ్రాక్షన్ వల్ల, ఇంటర్ఫెరెన్స్ వల్ల. సో సౌండ్ వేవ్స్ యొక్క డిస్పర్షనా, లేదంటే సౌండ్ వేవ్స్ యొక్క రిఫ్లెక్షనా, లేదంటే సౌండ్ వేవ్స్ యొక్క రిఫ్రాక్షనా, లేదంటే సౌండ్ వేవ్స్ యొక్క ఇంటర్ఫెరెన్సా? ఏ కాన్సెప్ట్ వల్ల మనకి బీట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి? సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. సో వీడియోని అలా పాస్ చేసి మీరు ఆలోచించి కామెంట్ చేయండి, తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను, విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫెరెన్స్ అనమాట. చూద్దాం రండి. ఎస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్ఫెరెన్స్. ఓకే స్టూడెంట్స్, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్కి ఒక షేర్ పడేయండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో 8th క్వశ్చన్కి వద్దాం. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అని చెప్పి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్, ఈజ్ ఇంక్రీజెస్ విత్ ప్రెషర్, ఈజ్ ఇంక్రీజెస్ ఇన్ హ్యూమిడిటీ, ఇంక్రీజెస్, డిక్రీజెస్. సో ఇప్పుడు ఎయిర్ ఉంది,
ఎయిర్లో సౌండ్ ట్రావెల్ అవుతుంది, దీనికి కొంత స్పీడ్ ఉంటుంది. సో ఎయిర్లో ట్రావెల్ అయ్యే సౌండ్కి కొంత స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడు దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవ్వదు. ఆ స్పీడ్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు అంటున్నారు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అనేది ఆ స్పీడ్ అనేది ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది, ప్రెషర్ పెరిగితే ఆ స్పీడ్ పెరుగుతుంది అంటున్నారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి అది హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఆ స్పీడ్ పెరుగుద్ది అంటున్నారు. ఇంకొకరు వచ్చేసి అది హ్యూమిడిటీ మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ పెరిగితే అది స్పీడ్ అయితే పెరగదు కానీ స్పీడ్ అనేది తగ్గుతుంది అంటున్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో ఎయిర్లో సౌండ్ యొక్క స్పీడ్ దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్ అయితే ఎట్లా డిపెండ్ అవుతుంది? డైరెక్ట్లీ డిపెండ్ అవుతుందా, ఇండైరెక్ట్లీ డిపెండ్ అవుతుందా? సో ఈ 4 ఆప్షన్స్లో ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఇదే ఎగ్జామ్ అనుకోండి, మీకు తెలియకపోతే ఒక రాయి గెస్ చేయండి, మనం వేస్తాంగా ఆన్సర్స్ రాకపోతే. సో అట్లా వేసన్నా సరే చెప్పండి వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది. సో అప్పుడే మీకు కన్ఫామ్గా క్లారిటీ వస్తుంది స్టూడెంట్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ఎ సౌండ్ ఇన్ ఎయిర్ ఈస్ డిపెండ్ అంట ఇంక్రీజెస్ విత్ ప్రెషర్, ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ. సో ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి స్టూడెంట్స్. సో వెరిఫై చేద్దామా? సో ఎప్పుడైతే మనకి హ్యూమిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఎయిర్లో, whenever the humidity will increases, what happens? Density of తగ్గిపోయిద్ది అనమాట. సో ఆ ఎయిర్ యొక్క డెన్సిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది, హ్యూమిడ్గా ఉన్న ఎయిర్ యొక్క డెన్సిటీ. సో ఎప్పుడైతే డెన్సిటీ తగ్గిపోతుందో సో అప్పుడే మనకి ఏమవుతుందంటే స్పీడ్గా వెళ్తుంది అనమాట, సౌండ్ వేవ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ప్రొడ్యూసింగ్ ద వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1000 Hz in a Kundert's tube, the total distance between 6 successive nodes is 85 centimeters. సో ఒక ట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్లో 6 సక్సెసివ్ నోడ్స్ ఫామ్ అయ్యాయి ఆ ట్యూబ్ మొత్తంలో, అండ్ ఆ 6 సక్సెసివ్ నోడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది 85 సెంటీమీటర్స్, అండ్ దాంట్లో వెళ్ళే వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 1000 Hz. అయితే ఎంత స్పీడ్తో వెళ్తుంది సౌండ్? దాంట్లో ట్యూబ్ ఉంటే ఈ ట్యూబ్లో మనకి 6 నోడ్స్ ఫామ్ అయ్యాయి, 6 నోడ్స్, 1 2 3 4 5 6 నోడ్స్. ఈ 6 నోడ్స్ మధ్య సక్సెసివ్ డిస్టెన్స్ వచ్చి 85 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ ఈ ట్యూబ్లో మనకి వేవ్స్ వెళ్ళే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1000 Hz. ఇప్పుడు ఆ సౌండ్ వెళ్ళే వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా బేసిక్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై లామిడా అని. సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి వెలాసిటీ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ లామిడా. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇంకా లామిడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లామిడా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనకి లామిడాకి అండ్ లెంత్కి ఎప్పుడు రిలేషన్ ఉంటుంది అనమాట. సో చూస్తే ఇప్పుడు ఈ ట్యూబ్లో ఎన్ని ఫామ్ అయినాయి అంటే ఆ 6 నోడ్స్ ఫామ్ అయ్యాయి అంట. ఆ 6 నోడ్స్ ఫామ్ అయ్యాయి, దానివల్ల దాని యొక్క ట్యూబ్ మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 85 సెంటీమీటర్స్. సో ఇట్ ఈస్ ద లెంత్, ఎల్ ఈజ్ ఈక్వల్స్ 85 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ 6 నోడ్స్ ఫామ్ అయ్యాయని చెప్పారు. సో టోటల్ ట్యూబ్ లెంత్ ఎల్ అనుకుంటే అక్కడ మనకి 6 నోడ్స్ ఫామ్ అయితే ఇప్పుడు ఈ ఒక 3 నోడ్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత? ఎల్. అండ్ ఈ రెండింటికి మధ్య ఎల్, అండ్ దీనికి ఈ నోడికి మధ్య L/2. సో టోటల్గా లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది స్టూడెంట్స్? లామిడా 2 లామిడా ప్లస్ λ/2కి ఈక్వల్ అవుతుంది. అంతే కదా. 6 నోడ్స్ మధ్య డిస్టెన్స్ అంటే 6 నోడ్స్ మధ్య డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లామిడాస్లో ఉంటే 2 లామిడా ప్లస్ λ/2. అండ్ 6 నోడ్స్ మధ్య డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అంటే ఆ ట్యూబ్ యొక్క లెంత్కి ఈక్వల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 5 λ/2 2 4 లామిడా ప్లస్ 1 5 λ/2 అవుతుంది. అండ్ దిస్ 5 λ/2 అనేది దేనికి ఈక్వల్ అంటే లెంత్కి ఈక్వల్. ఆ లెంత్ ఎంత అంటే 85 సెంటీమీటర్స్. సో దీన్ని బట్టి మనకి లామిడా వాల్యూ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 85 కదా. సో దీని నుంచి లామిడా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఎంత అవుతుంది? దీని నుంచి లామిడా ఈజ్ ఈక్వల్స్ టు 85 ఇంటూ 2/5 అవుతుంది. దట్ ఈజ్ 85 2s అంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ మనకి 75 2s అంటే 150 కదా. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఎంత అవుతుంది అంటారు స్టూడెంట్స్? 185 2s వచ్చేసి మనకి 85 ఇంటూ 2 డివైడ్ బై 5 ఉంది. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం చూడండి. 5 టేబుల్ ఎంత అయిపోతుంది? 25s 100 అయిపోతుంది మనకి. 25s కాదు కానీ 18 5s అంటే మనకి 90 వస్తుంది అనమాట. సో
సో 17 into 2 అంటే 34. సో లాంబ్డా ఈక్వల్ టు 34 ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ అనమాట. లాంబ్డా వాల్యూ వచ్చేసింది. ఇక్కడ మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ 1000 హెడ్జెస్ ఇచ్చేసారు. ఇంటూ లాంబ్డా వచ్చేసి 34 సెంటీమీటర్స్. దాన్ని మీటర్స్లోకి మార్చాలి కదా, ఇంటూ 10⁻². ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాను చూడండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు విట్ ఈస్ ద ఆప్షన్ బి అని. అవును స్టూడెంట్స్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కావాలి మనం చెక్ చేసి చూడొచ్చు. ఇక్కడ సింపుల్, ఇదేమో 10⁻² అనమాట. అంటే ఏంటి, 1000 ఇంటూ 34 డివైడ్ బై 100 అనమాట. 100,000లో పోతే 110 ఉంటుంది. 34 into 10 అంటే 340 అవుతుంది స్టూడెంట్. సో దాట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఆర్ యాంగులర్ వేవ్ నెంబర్ ఈజ్. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ అని అంటాం, అదేంటి? లేదంటే యాంగులర్ వేవ్ నెంబర్ అంటాం. సో యాంగులర్ వేవ్ నెంబర్ అయినా ప్రాపగేషన్ కాన్స్టెంట్ అయినా కే అనే అంటాం స్టూడెంట్స్. సో దాని వాల్యూ ఎంతకి ఈక్వల్? λ/2π λ/π π/λ 2π/λ. చెప్పండి, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ బిట్ అనమాట. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ అన్నా లేదంటే యాంగులర్ వేవ్ నెంబర్ అన్నా కే అంటాం. దానికి వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పాలి స్టూడెంట్స్. ఐఎమ్ గివింగ్ యూ 5 seconds ఆఫ్ టైం. నేను 5 కౌంట్ చేస్తాను, ఈలోపు చెప్పడానికి ట్రై చేయండి. 1 2 3 4 5. సో నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను, విచ్ ఈస్ 2π/λ. ఎన్నిసార్లు వాడతాం స్టూడెంట్స్ k = 2π/λ అని? 2π/λ అనమాట. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాకెట్ మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 250 meters per second డైరెక్ట్లీ టువార్డ్స్ ఏ డిటెక్టర్ పోల్. ఇక్కడ ఒక డిటెక్టర్ పోల్ ఉంది, ఒక రాకెట్ ఉంది. జస్ట్ రాకెట్ అంటే ఇలా డయాగ్రామ్ చేస్తాను. ఈ రాకెట్ యొక్క స్పీడ్, వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ ఈజ్ 250 meters per second. అండ్ దీని నుంచి వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఆ వేవ్స్ యొక్క స్పీడ్ వచ్చేసి ఎంత అంటే కనుక, అజ్యూమింగ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, దిస్ v ఈజ్ ఈక్వల్స్ టు 350 అనమాట. ఇది 250 అనమాట. మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ టువార్డ్స్ ఏ డైరెక్ట్ డిటెక్టర్ పోల్. టువార్డ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న డిటెక్టర్ దగ్గరికి వస్తున్నాయి అనమాట. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి, ఇది వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1000 హెడ్జెస్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఏంటంటే కనుక, ఈ డిటెక్టర్ మెజర్ చేసే ఫ్రీక్వెన్సీ ఎంత? నార్మల్ సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అయితేనేమో 1000 హెడ్జెస్, బట్ ఆ సౌండ్ వేవ్స్ వెలాసిటీ ఏమో 350 meters. బట్ ఆ సౌండ్ వేవ్స్ రాకెట్ నుంచి వస్తున్నాయి, ఆ రాకెట్ ఏమో 250 metersతో మూవ్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ వస్తుంది. దాన్నే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ అంటాం. ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చే డిఫరెన్స్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? సో సింపుల్ అనమాట. దీనికి మనం డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఆ ఫార్ములా మనం అప్లై చేయడమే అనమాట. సో ఫార్ములా వచ్చేసి ఏంటి, దట్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు v డివైడెడ్ బై v మైనస్ vs ఇంటూ f0 అనమాట. సో f0 అంటే ఇది స్టూడెంట్స్. v అంటేనేమో మనకి ఆ యొక్క సౌండ్ వేవ్స్ యొక్క వెలాసిటీ, దట్ ఈస్ 350 డివైడెడ్ బై 350 ఇంటూ vs అంటే ఏమో సోర్స్ యొక్క వెలాసిటీ 250 అనమాట. సో ఇంటూ ఫ్రీక్వెన్సీ ఏమో 1000 అనమాట. సో 350 డివైడ్ బై 350 మైనస్ 250 అంటే 100 ఇంటూ 1000. సో ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఇస్తాను, మీరు వెంటనే చూసి ఆన్సర్ చేస్తారనమాట. సో చాలా చాలా ఈజీ. ఎస్, అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇట్ ఈస్ ఆప్షన్ 1 అనమాట. ఆప్షన్ 1 ఏముంది, ఈ 00 zeros ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతే 10 ఉంటుంది. ఇట్ ఈస్ 3500. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. 2 identical sinusoidal waves each of amplitude 10 millimeters. సో 2 వేవ్స్ ఉన్నాయంట. ఆ 2 వేవ్స్ కూడా ఐడెంటికల్ అంట. ఆ 2 వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి A1 ఈక్వల్ టు 10 millimeters అంట. అండ్ A2 కూడా వచ్చేసి 10 millimeters అంట. సో ఈ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఆ ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి 90 degrees అంట. సో ఈ రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయిపోతే వీటి యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంతో కావాలి మనకి. వాట్ ఈస్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్? సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ AR ఈజ్ ఈక్వల్స్ టు, ఇదేమో A1 కాబట్టి A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 కాస్ తీటా, అంతే కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఇస్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 2 ఇంటూ A1 A2 అంటే 10 into 10 అంటే 100. సో 200
ఇంటూ కాస్ థీటా అంటే కాస్ 90. కాస్ 90 అంటే ఎంత స్టూడెంట్స్? కాస్ 90 అంటే సైన్ 0. సైన్ 0 అంటే టోటల్ 0 కదా. సో 0 అయిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 + 100 200 + 0 వస్తుంది. ఇది మొత్తం 0 అయిపోతుంది. సో రూట్ 200 అంటే ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 2 × 100 అంటే 10√2 అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ అనమాట, ప్రాబ్లమే లేదు, మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎంత స్టూడెంట్స్? ఆప్షన్ వచ్చేసి విచ్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం వెరిఫై మిషన్ అడిగేద్దాం, ఆగండి. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట, డౌటే లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ వేవ్? ఈ కింద ఉన్న వాటిలో ఏది ట్రాన్స్వర్స్ వేవ్ కాదు? ట్రాన్స్వర్స్ వేవ్ కాదు, వీటిలో ఏది ట్రాన్స్వర్స్ వేవ్ కాదో చెప్పాలి. సో లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కాదా, సౌండ్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కాదా, వేవ్స్ ఆన్ ఏ వైలెంట్ స్ట్రింగ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కాదా, వాటర్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కాదా? సో మనకి వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్ ఉంటాయి, లాంగిట్యూడినల్ వేవ్స్ ఉంటాయి. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏమవుతుంది? ఆ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అనేది వేవ్ యొక్క ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే పార్టికల్స్ యొక్క వైబ్రేషన్స్ వేవ్ యొక్క డైరెక్షన్కి ప్యారలల్గా ఉంటుంది. సో వీటిలో ఏది ట్రాన్స్వర్స్ వేవ్ కాదు అని అంటున్నారు. అంటే ట్రాన్స్వర్స్ వేవ్ కాదంటే లాంగిట్యూడినల్ లేదా వేరేది ఒక వేవ్ అయినా అయి ఉండాలి. సో లైట్ వేవ్సే తీసుకుందాం. లైట్ వేవ్స్ అంటే ఏంటి? ఈఎం రేడియేషనే కదా. సో అవి ట్రాన్స్వర్సే కదా, మనకి లైట్ వేవ్స్ ఇట్లా వెళ్తాయి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో ఇవి ట్రాన్స్వర్స్, వీటి యొక్క పార్టికల్స్ అనేవి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటాయి, వేవ్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇట్ ఈస్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్, డౌటే లేదు. సౌండ్ వేవ్స్ గురించి మీరే ఆలోచించండి. వేవ్స్ అనే వైలెంట్ స్ట్రింగ్, సో ఇది కూడా మనకి సైన్సోయిడల్ వేవ్ టైపే వస్తుంది. వాటర్ వేవ్స్ కూడా మనకి అట్లానే ఉంటాయి కదా. సో ఇంతకీ ఏది ట్రాన్స్వర్స్ వేవ్ కాదంటే నథింగ్ బట్ సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్లో మనకి కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ అవి ఉంటాయి. సో దీంట్లో పార్టికల్స్ వైబ్రేషన్ అనేది మనకి వేవ్ డైరెక్షన్లోనే ఉంటుంది అనమాట. సో సౌండ్ వేవ్స్ ఆర్ నాట్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ సౌండ్ వేవ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద బౌండరీ ఆఫ్ ఏ డెన్సర్ మీడియం. ఇక్కడ ఒక డెన్సర్ మీడియం ఉంది, సౌండ్ వేవ్ ఇలా వచ్చింది, ఇలా వెళ్తుంది. అయితే ద కంప్రెషన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్, సపోజ్ ఒకవేళ కంప్రెషన్ వచ్చింది అనుకోండి ఇన్సిడెంట్ చేయడానికి, ఇప్పుడు రివర్స్లో రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది. రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళినప్పుడు కంప్రెషన్ వస్తుందా ఆర్ రేర్ ఫ్రాక్షన్ వస్తుందా? ఏమొస్తుందో మనం చెప్పాలి ఇక్కడ. సో ఆఫ్ ద ఇన్సిడెంట్ వేవ్ ఈజ్ రిటర్న్డ్ యాజ్ క్రస్ట్ వస్తుందా, ట్రఫ్ వస్తుందా, కంప్రెషన్ వస్తుందా, రేర్ ఫ్రాక్షన్ వస్తుందా? సో కంప్రెషన్ వచ్చింది కాబట్టి క్రస్ట్ వస్తుంది అనుకోకమండి స్టూడెంట్స్. కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్స్ ఏమో మనకి లాంగిట్యూడినల్ వేవ్స్లో ఉంటాయి, క్రస్ట్ ట్రఫ్ ఏమో ట్రాన్స్వర్స్ వేవ్లో ఉంటాయి. సో మనకి 80 సెకండ్ స్టూడెంట్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ముందుకు వచ్చేసింది. మనకి కంప్రెషన్ వచ్చింది కాబట్టి ఈ డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అవ్వని వెంటనే మనకేముంటుంది? కంప్రెషనే ఉంటుంది అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి స్టూడెంట్స్. వెరిఫై ఇది ఆప్షన్ సి అనమాట. ఒకవేళ క్రస్ట్ వచ్చి తగిలితే క్రస్ట్ వస్తుంది, ట్రఫ్ వస్తే ట్రఫే వస్తుంది అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనకి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ మీద ఉండబోతుంది స్టూడెంట్స్. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. So thanks for the watching. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. Have a nice day. Keep smiling. All the best for your EAMCET examinations. Bye bye students.